థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఎంతో కష్టంగా 2 years మనం ఈ సినిమా మీద జర్నీ చేశాము. మీరు ఇచ్చే సపోర్టు, మీరు ఇచ్చే ప్రేమ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్. అండ్ లాస్ట్ చెప్పాలి, దాదా ఈ పాలి ఆట దుర్లగొట్టేస్తామని, ఇంకా మన సినిమా రాజులమ్మ జాతరే. అక్కడే నాగేశ్వరరావు గారు ఈ థియేటర్లో 6 సినిమా ఆడాం. ఆ తర్వాత అక్కడే నాగార్జున గారిది అల్లో సినిమా ఆడాం. ఇప్పుడు ఆయన మనవడు నాగేశ్వర గారు అద్భుతమైనటువంటి ఒక ఉద్యోగం తెచ్చారు. అక్కడే నాగేశ్వరరావు గారు ఇది మామూలు ఇంటి కాదండి, ఇంకా ఎన్నో కొత్త ఇంట్లో కొట్టబోతున్నాడు నాగేశ్వర. కమిటెడ్ గా నిన్న ఆయన బ్యాక్ కాస్ట్ ఇంట్లో చూశాను, చాలా బాగుంది, చాలా చక్కగా డౌట్ చెప్పి మాట్లాడారు, చాలా నచ్చింది. నేను పెద్ద హీరో కొడుకు లేకపోతే పెద్ద ఆయన కొడుకులని లేకుండా జీవితం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి అన్ని తెలుసుకుని మాట్లాడుతున్న ఆయన మాటల నుంచి ఆ ఉదయం వచ్చిన మాట తప్ప పెట్టలేని మాట. నిజంగా చెప్పాలంటే అలా ఎప్పుడైతే మనిషి ఉంటాడో ఖచ్చితంగా అతని జీవితంలో పైకి వెళ్తాడు. ఆ తాతగారిలాగా నాన్నగారిలాగా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి, నేను మామూలు ఇండస్ట్రీలో కూడా వింటుంటాను నిజంగాను. అక్కడేది మన నాగచైతన్య గారు చాలా మంచి హృదయ గల వ్యక్తి, ఒకళ్ళు సాయం చేసే వ్యక్తిని కూడా నేను విన్నాను. సామాన్య హీరోకి అలాంటి తాట రావడం చాలా బాగుంది. గట్టిగా చెప్పకుండా అరవింద్ గారు చేతిలో పట్టాడు నాగచైతన్య, 10 years నలిపేశాడు పట్టుకుని. చెప్తున్నాను, వీరిద్దరు కష్టం ప్రతి పేరు కనిపిస్తోంది. అల్లరవింద గారు మంచి స్నేహితులు, ఆయన అడుగుజాడలు 10 years నడుస్తూ అద్భుతమైన సినిమాలు. వీళ్ళకేంటంటే మంచి పొట్ల, చక్కగా ఒక కథ ఎలా చూపించాలో రాసి పట్టి సానపట్టి చూపిస్తాను. వీళ్ళకంత సక్సెస్ వస్తున్నాయి. ఆ విషయాలు చూస్తున్నాను. ఆయన మళ్ళీ థ్యాంక్ యూ. అన్నా సురేష్ అన్న, సురేష్ అన్న, సురేష్ అన్న సింధు మొండేటి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ చాలా ఉంటారు, కానీ మంచి డైరెక్టర్ కొంతమంది ఉంటారు. అటువంటి మంచి డైరెక్టర్ సింధు మొండేటి ప్రాణం కానీ, కార్తీక కానీ, తండ్రి కానీ మంచి అక్కడే
మా అన్ని వారికి రెండు చెప్పిన డబ్బులు ఇంటికోవాలి చెప్పిన పర్సనల్ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తమ్ముళ్ళు బాగుంటుంది వచ్చారు. మీరు 3 సార్లు చూసే సినిమా మీరు ఎంత చూసారు? డైరెక్టర్ వస్తారని ఆయన మళ్ళీ వస్తారు. ఎవరికి సినిమా బాగుందా లేదు గొడవ కొడుతున్నారు. ఒక్క సిగ్నేచర్